మామిడి పండు ధరలు అమాంతం పెరగటంతో బనియానపల్లె మామిడి 100 పండ్లు 5,000 రూపాయలకు పైగా ధర పలకటం రైతుల్లో ఆనందం నింపింది. ఈ ఏడాది మామిడి దిగుబడి తగ్గటంతో పండ్ల ధరలు అమాంతం పెరిగాయి. రాయలసీమలో గుర్తింపు పొందిన బనియానపల్లెలో బేనిషా మామిడి పండ్లు సుమారు 10,000 ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించకపోవటంతో దిగుబడి పూర్తిగా తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది మిరప పంటను ఆశించే తేనె, మంచు, పురుగు మామిడి చెట్లకు పట్టడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. వాతావరణం అనుకూలించకపోవటంతో పూత నిలవలేదు. దీంతో దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది. గత ఏడాది 100 మామిడి పండ్లు 3,000 నుంచి 4,000 విక్రయించగా ఏడాది 100 మామిడి పండ్లను 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. బేనిషా రకంలో మలుకువకు మంచి స్థానం ఉంది. మామిడి పండు మాగిన తర్వాత 10 రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఇవ్వటంతో ఈ రకం పండ్లను ఆకర్షిస్తున్నారు. ఈ తోటలో పంట తక్కువ, దిగుబడి తక్కువ సాది. పంట తక్కువ రావడంలో కాయ ఈ సంవత్సరం లాభం ఉంది సార్. 1వ తారీఖు నుంచి మేము మొదలు పెడతాము. మందు గిందు వేసేది కాదు సార్. ఈ తోటలో నవాబులు 100 సంవత్సరాల ముందు ఎక్కడి నుంచి తెచ్చి నాటినారో ఇది చుట్టుపక్కల కూడా ఉన్నాయి మామిడి తోటలు. కానీ ఈ తోట నటరత్న ఎన్టీ రామారావు గారు ఈ తోటకు వచ్చి తిని ఒక పాట కూడా పాడినారు సార్, మంగన్పల్లి మామిడి పండు అని. ఎన్ని ఎకరాలలో వేసారండి? 6 ఎకరాలు సార్. ఇది ఎన్ని చెట్లు ఉన్నాయి? 120 చెట్లు ఉన్నాయి. ఎన్ని వస్తాయి ఒక చెట్టు కాయలు? చెట్టుకు ఉండే చెట్టుకు ఉన్నాయి, లేని చెట్టుకు లేవు. ఉండే చెట్టుకు 500 వస్తాయి. ఈసారి పంట బాగానే పంట తక్కువ సార్. పంట తక్కువ, కాయ లావు ఉంది. ఈ తోట కాయ ఇత్తనం తక్కువ ఉంటుంది. లోపల పైన పేపర్ మాదిరి తోలు పలసాగుంటుంది సార్. ఇది హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.